రేవంత్ దూకుడు పెంచాడు. FTL బఫర్ జోన్ పేరుతో ఎకో సిస్టమ్ అని చెప్పి పార్టీలోని పెద్ద పెద్ద లీడర్లకు అతీతంగా అన్ని నిర్మాణాలను కూలగొట్టడం మొదలుపెట్టాడు. వాటర్ బాడీ సిస్టమ్ ను డెవలప్ చేయాలంటే నిర్మాణాలను కూల్చక తప్పదు అంటున్నాడు. మరి రేవంత్ ఇంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్ ని అమలు చేస్తున్నాడా, లేదా రేవంత్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నాడా అంటే అవును అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హైదరాబాద్ నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది. హైడ్రా దూకుడుతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారి గుండెల్లో గుబులు మొదలైంది. ఇప్పుడు తాజాగా గండిపేట ఏరియాలో అక్రమంగా కట్టిన భవనాలను హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ టీం కూల్చివేసింది. అయితే రేవంత్ రెడ్డి నీతికి న్యాయానికి కట్టుబడి ఉంటే సొంత పార్టీలో ఉన్న మంత్రి గారి నిర్మాణాలు ఎందుకు కూలగొట్టడం లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే హైడ్రా కమిషనర్ గా ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ను నియమించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయనపై ఒత్తిడి పెరిగింది, ముఖ్యంగా పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైంది. అయితే ఎవరు, ఏ నాయకుడు కానీ, ఏ ప్రభుత్వాధికారి కానీ, డిప్యూటీ సీఎం కానీ ఎవ్వరూ ఫోన్ చేసినా రెస్పాండ్ కాకుండా పనిచేసుకుంటా వెళ్లమని ఆల్రెడీ సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎవరైనా ఏదైనా అంటే ఇదంతా పాలసీ మ్యాటర్స్ అని సీఎం మాటగా చెప్పమని కూడా సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆయన కూడా పొలిటీషియన్స్ ని, పొలిటికల్ ప్రెజర్ ని లెక్క చేయకుండా బఫర్ జోన్ లో నిర్మాణాలను కూలగొడుతున్నారు. FTL పేరుతో నిర్మాణాలు కూలగొట్టడం కోసమే రేవంత్ 200 కోట్ల ఫండ్ పెట్టారనే విషయం తెలుస్తోంది. అయితే ఈ నెల రోజుల వ్యవధిలో కేవలం సౌత్ జోన్ పైనే ఫోకస్ పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ హైడ్రా మాత్రం రాబోయే రోజుల్లో హైదరాబాద్ అంతటా విస్తరింపజేసే దిశగా రేవంత్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు. అయితే దీని వెనుక చాలా రాజకీయ కారణాలున్నాయని కొందరు ఆరోపణలు చేస్తుంటే ఇదంతా 3 నాళ్ల ముచ్చటే అని ఇంకొంతమంది అంటున్నారు. ఇక బీజేపీ నేతలైతే ఒక కులానికి సంబంధించిన వారి మీద కూడా ఫైర్ అవుతున్నారు. వాళ్ళ భవన నిర్మాణాలు కూడా కూలగొట్టమంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, పార్క్ స్థలాలు, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చేయడానికే హైడ్రాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్ట్ ఏజెన్సీ. అక్రమ నిర్మాణాలపై కొరడా జలిపించేందుకు ఈ సంస్థకు చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. హైడ్రాకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని మ్యాప్ ద్వారా పరిశీలించి ఆక్రమణలు అన్న తేల్చుకున్న తరువాతనే వాటిని కూల్చివేస్తున్నారు. సుమారు 3000 మంది అధికారులు, సిబ్బందితో నెల కిందట హైడ్రా ఏర్పాటైంది. ఇప్పటికే సుమారు 20 చెరువుల్లో ఆక్రమణలను తొలగించింది. అలాగే సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. ఇలా ఏర్పాటైన నెల రోజుల వ్యవధిలోనే తన ఉనికి చాటుకుంది ఈ సంస్థ. జూబ్లీహిల్స్ లోని నందగిరి హిల్స్ లో 2000 గజాల పార్కు స్థలంలో గురుబ్రహ్మ వాసులు గుడిసెలు నిర్మించుకున్నారు. వాటిని తొలగించిన హైడ్రా ప్రహరీ నిర్మించింది. ఓల్డ్ సిటీలోని శాస్త్రీపురం, బమ్రుక్ నుద్దౌలా చెరువు ఆక్రమణలను కూడా హైడ్రా తొలగించింది. హైడ్రా ఏర్పాటుపై మొదట్లో ఎన్నో విమర్శలు వచ్చినా ఇప్పుడిప్పుడే ప్రజలు స్వాగతిస్తున్నారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడటం అంత సులువైన పని కాదు. ఇప్పటికే ఎన్నో భూములు ఆక్రమణలకు గురయ్యాయి. వాటిలో కొన్నింటిని గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే తాజాగా ఏర్పాటైన హైడ్రాకు రోజు రోజుకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు హైడ్రా తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే బహిరంగంగానే హైడ్రాపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు హైదరాబాద్ పరిధిలో ఎన్నో కట్టడాలు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి. ఇప్పుడు వాటిని కూల్చేస్తూ ఉండడంతో వీరికి మింగుడు పట్టం లేదు. మరి రాబోయే రోజుల్లో హైడ్రా ఏ దారి తీసుకుంటుంది? పొలిటికల్ ప్రెజర్స్ కానీ, అధిష్టానం నుంచి ఒత్తిడి వస్తే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా, వెనక్కి వస్తుందా చూడాల్సిందే.